ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్న సత్యాన్ని చదువుకుందాము. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనము. లూకా 7:50 చదువుతూ ఉన్నాను, గమనించండి. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఏంటండి రక్షించేది? విశ్వాసము. నిజమేనా? నిజంగా నీ విశ్వాసము నిన్ను రక్షించెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన్ని ఎదుగువారికి తాను ఫలము దయచేయవాడని కూడా నమ్మాలి. అయితే ఇక్కడ సందర్భము, సన్నివేశము, ఒక పాపాత్మురాలైన స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారు సీమోను ఇంట్లో భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని ఆమె శ్రేష్టమైన అత్తరుని తీసుకొచ్చినది. ఈ సందర్భం అంతా ఇక్కడ రాయబడ్డ. దేవుడి బిడ్డలారా, పిలిచిన వాడు సీమోను ఆయనకు పరిచర్య చేయాల. కనీసము కాళ్ళు కడగటానికి కూడా నౌకర్ని పంపించల. తల నూనెతో అంటల. అయితే పాపాత్మురాలైన స్త్రీ సీమోని ఇంట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని ఒక శ్రేష్టమైన అత్తరును తీసుకొని వచ్చి ప్రభు వెనుక తట్టున నిలబడి ఆ కన్నీళ్ళతో తన పాదములు కడిగి తన తల వెంట్రుకలతో తుడిసి ఆ శ్రేష్టమైన అత్తరుని తన పాదాలకి పూసి ఆ తర్వాత ఆమె ముద్దు పెట్టుకుంటూ ఉన్నది. ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప విశ్వాసము. సమాజమేమో ఆ యొక్క ఇంట్లోనికి వచ్చిన యొక్క ఆ వ్యక్తి సమాజం ఆమెని ఏమని ముద్రించినది అంటే వేశ్య అని, వ్యభిచారి అని. నిజంగా ఆ సీమోను ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ఆమెకెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఈమె ఒక వేశ్య, ఈమె ఒక పనికి మాలింది. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తాకుతూ ఉంటే, అంటుకుంటూ ఉంటే, ఈయన ప్రవక్త అయి ఉన్నాడు కదా, మరి ఏం సంగతి ఈయనకు తెలియదా? తనలో తాను మరి అనుకుంటూ ఉన్నాడు. చూసినారా దేవుడి బిడ్డలారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని బాహ్యంగా అందరి దగ్గర అవమానపరచడానికి ఆ సీమోను భోజనానికి పిలిచినాడని వాక్యం రాయబడుతూ ఉన్నది. నిజంగా దేవుడి బిడ్డలారా, విశ్వాస జీవితంలో నువ్వెంత పాపివైనా ప్రభు దగ్గరకు వస్తే విశ్వాసమే నిన్ను రక్షించినదని ఆ స్త్రీతో మాట్లాడుతున్నది. అమ్మా, నువ్వు ఇటువంటి కార్యం చేసినావు, నువ్వు చాలా గొప్పదానివి, నీకు విశ్వాసం చాలా గొప్పగా ఉన్నది. పిలిచిన వాడు పరిచర్య చేయలేదులే కానీ నువ్వు చేసినావు కాబట్టి, నీ విశ్వాసమే నిన్ను రక్షించినది కాబట్టి సమాధానము గలదానివై వెళ్ళు. ప్రభువు విశ్వాసం ఇచ్చేవాడండి. తర్వాత రెండవది సమాధానాన్ని ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయనకి ఇష్టురాలుగా ఉన్నప్పుడు. ఈ సమర స్త్రీ పాపాత్మురాలు స్త్రీ. అందరూ కూడా పాపాత్మురాలు అంటున్నారు. అసలు దీని ముఖమే చూడకూడదని అందరూ తనని తక్కువగా హీన స్థితిలో చూస్తున్నప్పుడు కూడా ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి బలమైన కార్యం జరిగించినది. పాపాలు ఒప్పుకొని ఏడుస్తూ ఉన్నది. ఆ కన్నీటితో పాదాలు కడుగుతూ ఉన్నది. తల వెంట్రుకలు పెట్టి, ఆమె చీరతో తోడవట్లేదండి, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తూడుస్తూ ఉన్నది. అందుకనే వాక్యం ఏమని రాయబడ్డదంటే, స్త్రీ తల వెంట్రుకలు పెంచుకుంటూ ఆమెకి ఘనము, అవే పైట చెంగుగా ఇవ్వబడ్డాయని వాక్యం రాయబడుతూ ఉన్నది. ఇది ఒక సత్యము, ఒక మర్మం అయి ఉన్నది. ఈ యొక్క పైటి చెంగుని, ఈ ఘనమైన వెంట్రుకలను నువ్వు పెంచుకోవటం నీకు ఘనము. ఈ సమరయ స్త్రీ బాగా పెంచుకుందేమో, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాదాలు తోడవటానికి ఉపయోగపడది.
అబ్బాయి ఎంత గొప్ప ధన్యత అండి. ఇవాళ నువ్వు నేను ఉన్నామంటే కనీసం ఆయన కాళ్ళు తుడుచుకునే పట్టగా ఉన్నా అంతే చాలు. ఎందుకో తెలుసా, ఈ లోకంలో మనం కూడా పాపులమి, నీచులమి, అల్పులమి, అయోగ్యులమి, పాపముతో అపరాధములతో సచ్చినం మనం. అటువంటి మనల్ని మన కోసం ఆయన రక్తం కార్చినాడు. మన పాపాలు ఆయన తీసుకొని ఆయన యొక్క ప్రాణం మన కోసం పెట్టి ఆ యొక్క రక్త పాప క్షమాపణ ద్వారా మనల్ని ఆయన బ్రతికించినాడు, ఆయన యొక్క జీవం ఇచ్చి. కనుక విశ్వాస జీవితంలో దేవుడిని మనం గుర్తించినట్లయితే మనము దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో కన్నీటితో ఆయన క్షమాపణ అడిగింది. నిజంగా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా ప్రభువుకి నేను ఇలాంటి కార్యం చేయాలని ఆమె ఇష్టపడ్డది. ఎంతో జీవితకాలం అంతా సంపాదించిందంతా కూడా తీసుకెళ్ళి శ్రేష్టమైన విలువైన అత్తర తీసుకొచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదాలకు పూసినది. తల వెంట్రుకలు ఉపయోగపడ్డాయి, ఆమె ఆ పాదాలను ముద్దాడుతూ ఉన్నదండి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీరు ఒకరి పాదములు ఒకళ్ళు కడగవలసినదే అని ఆజ్ఞాపించినాడు. చూసినారా, నన్ను బోధకుడు ప్రభు అని పిలుస్తున్నారు కాబట్టి నేను బోధకుడిని ప్రభువుని ఏం చేస్తున్నానంటే మీ పాదాలు గడుగుతున్నాను. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒకరి పాదములు ఒకళ్ళు కడగవలసినదే అని ఆజ్ఞాపించినాడు. కనుక విశ్వాస జీవితంలో పాపాత్మురాలైన స్త్రీ వలె మనము కూడా వచ్చి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని ప్రభు రాజ్యానికి వారసులుగా మార్చబడటానికి మనము కూడా ప్రభువుని అడుగుదాము. అప్పుడు ఆయన మనల్ని తన రాజ్యానికి కుమారులు కుమార్తెలుగా మార్చి ఆయన ఉండే యొక్క స్థలంలో మనల్ని కూడా ఉంచడానికి ఇష్టపడతాడు. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీ స్తోత్రం నాయన. ఆయా పాపాత్మురాలైన స్త్రీ నిజముగా తన యొక్క కన్నీటితో నీ పాదాలు కడిగినది ప్రభువా, తల వెంట్రుకలతో తుడిసినది నాయన. అయా శ్రేష్టమైన అత్తరు పూసి ముద్దాడుతూ ఉన్నది నాయన. అమ్మా, నువ్వు విశ్వాసంతో ఇటువంటి కార్యములు చేసినావు కాబట్టి, నీ విశ్వాసమే నేను రక్షించినది కాబట్టి సమాధానముగా ఎల్లమని సెలవిచ్చిన దేవుడు, నీ బిడ్డలైన వారిని కూడా విశ్వాసముతో నింపి వారికి సమాధానం ఇచ్చి నీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరిచి మీ నామానికి మేము తెచ్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ యొక్క వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిసర కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.